ప్రధానంగా ఎస్సీ ఎస్టీ పొలికేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు దాసన్న గారికి, హరియన్న గారికి, ఎల్లన్న గారికి, అక్కులప్పన్న గారికి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పొలికేక కార్యక్రమం ద్వారాగా అందరూ చాలా మంది 500 మంది వస్తారు, 100 మంది వస్తారు, ఎవరు వస్తారని చెప్పి ఎగతాళి చేసిన వాళ్ళకి నేను ధర్మవరంలో ప్రెస్ మీట్ ద్వారాగా ఆ రోజే తెలియజేశాను. ఏమని తెలియజేశామంటే 10,000 మంది కాదు, 20,000 మందికి తగ్గకోకుండా ఆ యొక్క పొలికేక కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి అదే సందర్భంలో చెప్పాం. ఎందుకు చెప్పామంటే ఆకలి బాధతో, కష్టాలతో, నష్టాలతో, దిక్కుదోసిన పరిస్థితుల్లో ఆత్మగౌరవం దక్కక అనేక దశాబ్దాల కాలంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటే ఆర్డిటి రూపంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి ఆర్డిటి సంస్థని వీటిని లేకోకుండా చేస్తే మా బతుకులు ఛిద్రమవుతాయి, ఆర్డిటి లేకపోతే పూర్తి సర్వనాశనం అయిపోతాయి, మా పిల్లల భవిష్యత్తులు నాశనం అయిపోతాయని చెప్పి ప్రతి ఒక్కరూ ఆవేదన బాధ ఉంది. కాబట్టి 20,000 మంది అనేది మరీ తక్కువ, 50,000 మంది, 1,00,000 మంది కూడా కదిలే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే ఆ యొక్క కార్యక్రమం జరిగిన క్రమంలో కొన్ని డిస్టర్బెన్సెస్, కొన్ని ఇబ్బందులు జరిగాయి. మరీ ముఖ్యంగా పోలీసులు క్షమించాలని చెప్పేసి కూడా వారికి ప్రత్యేకంగా వాళ్ళకి క్షమాపణ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కొన్ని వేల మంది ఒక్కసారిగా వచ్చేసరికి అదుపు తప్పి నాయకుల సమక్షంలో నాయకుల కంట్రోల్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే. మరీ ముఖ్యంగా అక్క చెల్లెళ్ళు లేదా అన్నదమ్ములు వీళ్ళంతా కూడా దూర ప్రాంతం నుంచి ఎక్కడో మడకసిర కానీ లేకపోతే గుమ్మగట్ట అనేక సందర్భాలు వచ్చిన అందరూ కూడా అన్నం లేకపోయినా ఫస్ట్ చాలా మందికి అన్నం తినమని చెప్పినప్పుడు కూడా మాకు అన్నం ఎందుకు, ఫస్ట్ ఆర్డిటి కావాలని చెప్పేసి అక్కడే ధర్నా కూర్చున్నటువంటి అక్క చెల్లెళ్ళకి లేదా అన్నదమ్ములకి వీరందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎవరే కానీ ఇన్ని రోజుల్లో అనేక పార్టీలు మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇన్ని రోజుల్లో స్వచ్ఛందంగా వచ్చినటువంటి దాఖలాలు ఎవరికి లేవు. స్వయాన సీఎం వచ్చినా లేదా పిఎం వచ్చినా కూడా ఎటువంటి ఘటనలు లేనే లేవు. అయితే కేవలం ఒక ఆర్డిటి కోసమే ఈ యొక్క కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరగడం, స్వచ్ఛందంగా జరగడం, పెద్దలంతా నిర్ణయించేటువంటి ఈ యొక్క కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరగడానికి ప్రధాన కారణం మా పెద్దలంతా కూడా మరొకసారి అందరికి తెలియజేస్తూ, ఏదేమైనా సరే ఆర్డిటి కార్యక్రమం ఇంతటితో ఆగే పరిస్థితి లేదు. భవిష్యత్తు కార్యాచరణ కూడా పెద్దలంతా కలిసి నిర్వహిస్తాం. ఆ కార్యాచరణ ద్వారా ఆర్డిటిని కాపాడుకుంటాం, ఆర్డిటిని రక్షించుకుంటాం, ఆర్డిటి ద్వారా సేవలు పొందుతామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.